అనలిస్టు జర్నలిస్టుల ముసుగులో వైసీపీకి ఊడిగం చేస్తూ వైసీపీ వేసిన పెడిగ్రీ తింటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న ఒక ముగ్గురిని పరిచయం చేయబోతున్నాం. ఆ ముగ్గురులో మొట్టమొదటిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన తెలంగాణ ప్రొఫెసర్ ముసుగులో పొలిటికల్ బ్రోకర్గా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఉగ్రవాదిగా ఆయన చేస్తున్న పనులు కొన్ని మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన తెలంగాణ గడ్డ మీద ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద విశ్లేషణను అందిస్తూ ఉంటాడు. టీవీ డిబేట్లలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి పొలిటికల్ బ్రోకరు పొలిటికల్ ఉగ్రవాదులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళని సపోర్ట్ చేస్తారనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇకపోతే జర్నలిస్ట్ సాయి, ఈయన గారి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ బ్రోకర్ ఎలా ఉంటాడు, పొలిటికల్ జర్నలిజంలో ఒక బ్రోకర్ ఎలా ఉంటాడు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ సాయి. ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయాలు చేసినా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక 15 ఏళ్ల పిల్లాడి మీద సజీవ దహనం చేస్తే అది కూడా కరెక్ట్ అని చెప్తాడు ఈ జర్నలిస్ట్ సాయి. అంటే వీడు పొలిటికల్ జర్నలిస్ట్ అని మీరు అనుకుంటారా అనే విషయం పట్ల ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. ఇలాంటి యదవలు, సన్నాసులు, నీచులు, నికృష్టులు అందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఉండడం దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఒక్కసారి గమనించండి. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. ఈయన కేఎస్ ప్రసాద్. ఈయన కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైసీపీ ఉగ్రవాది. ఈయన గారు, ఈయన మొహం చూశారు కదండి, ఉడతలు కొట్టేసిన మొహంలా ఉంటుంది ఏంది. ఈయన గారు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తిపోయటానికి జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్న ఒక పొలిటికల్ బ్రోకర్ ఈయన గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఏ రకంగా బొమ్మిని తిమ్మిని చేసే ప్రయత్నం చేస్తాడో మీ అందరికి తెలిసిన విషయం కదా. కేఎస్ ప్రసాద్ అని ఒకసారి గూగుల్లో కొట్టండి, వీటి చరిత్ర అంతా వస్తుంది మీకు. ఈయన గారు మందు తాగితే కానీ మాట్లాడలేడు, మందు తాగితే కానీ సాక్షి డిబేట్లో కూర్చోలేడు. ఈ మందు తాగి ఏం మాట్లాడతాడో కేఎస్ ప్రసాద్ వాడికి అర్థం కాదు. ఆయన వయసుకే, అంటే వీళ్ళందరూ కూడా వయసులో మీద పడ్డ వాళ్ళు, కనీసం వాళ్ళ వయసుకి గౌరవం ఇద్దామన్నా సరే వాళ్ళు చేసే ఎకిలి చేష్టలు చూసిన తర్వాత గౌరవం అనేది ఇవ్వబుద్ది అట్లా. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, జర్నలిస్ట్ సాయి కానీ, ఈ కేఎస్ ప్రసాద్ని కానీ, ఈ ముగ్గురిని పెంచి పోషిస్తున్న ఒక సైకో ఇక్కడ ఉన్నాడు. ఈ సైకో చూశారు కదండి, ఈ సైకో, ఈ పెద్ద సైకో ఈయన ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈ ముగ్గురు పొలిటికల్ బ్రోకర్లు జర్నలిస్టుల ముసుగులో, అనలిస్ట్ ముసుగులలో ఈరోజు ఏ రకంగా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించి వీళ్ళ మొహాలు ఎక్కడైనా కనిపించినా సరే ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ, టీవీల్లో కానీ, టీవీ ఛానల్స్ మార్చేయండి. యూట్యూబ్లో అయితే బ్లాక్ చేసి పడేయండి. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. ఈ ముగ్గురు చీడ పురుగులని ఈ సైకో పెంచి పోషిస్తున్నాడు. ఈ సైకో ఎలాంటివాడో మీ అందరికి తెలిసిన విషయమే. 2019 నుంచి 2024 లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అడుక్కుతినే స్టేజ్కి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులూపులకు నెట్టేసిన ఈ సైకో ఈ ముగ్గురికి పెడిగ్రీ వేసి, కుక్కలకు పెడిగ్రీ వేస్తారు కదండి మా ఇళ్లలో, అలా వీళ్ళు ముగ్గురికి పెడిగ్రీలు వేసి పెంచి పోషించి రాష్ట్రం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళ అనాలిసిస్ కానీ, వీళ్ళ జర్నలిజం కానీ చూడకండి. ఎందుకంటే వీళ్ళ అనాలిసిస్, జర్నలిజం ఎలా ఉంటాయంటే ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న ఈ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బహిష్కరించమని కోరుతున్నారు. జై హింద్.